హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన పార్షియల్ ఫ్రాక్షన్ సిరీస్లో 6th వీడియో వచ్చేసి ఏంటంటే మనము డిస్కస్ చేసిన లాస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ ఏదైతే ఉందో దాని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. సో లాస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ అంటే మేము ముందు వీడియో చూడలేదు అనే వాళ్ళ కోసము మళ్ళీ ఒకసారి ఆ మెథడ్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ మీరు ఒక ఇక్కడ ఒక మీరు రేషనల్ ఫంక్షన్ చూస్తున్నారు చూడండి. ఇప్పుడు ఈ రేషనల్ ఫంక్షన్ని నేను సాల్వ్ చేస్తా. x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ -2 -2x, -1 ఇంటూ ఎక్స్ -x, -1 ఇంటూ -2 +2, x స్క్వేర్ -3x +2. సో ఇప్పుడు మీరు ఈ ఫంక్షన్ని క్లియర్గా గమనించండి. ఇందులో న్యూమరేటర్ ఉందా, దాని యొక్క పవర్ ఏముంది లేదా డిగ్రీ ఏముంది. డిగ్రీ అంటే ఏంది, ద పవర్ ఆఫ్ ద మ్యాక్సిమం పవర్ ఆఫ్ ద పాలినామియల్. సో ఈ పర్టికులర్ పాలినామియల్కి మ్యాక్సిమం పవర్ ఎంత 4. ఈ పాలినామియల్ చూడండి డినామినేటర్లో, దీని పవర్ ఎంత, మ్యాక్సిమం పవర్ 2. సో ఇఫ్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ is greater than or equal to degree of denominator, then the given fraction is improper. ఓకేనా, క్లియరా? ఎప్పుడైతే న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ కంటే గ్రేటర్ అని ఉండాలి లేదా ఈక్వల్ అని ఉండాలి, అప్పుడు దాన్ని ఇంప్రాపర్ ఫంక్షన్ అంటాం. మనకి ఇంప్రాపర్ ఫంక్షన్కి ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఎప్పుడైనా మనకి ఇంప్రాపర్ ఫంక్షన్ వచ్చింది అనుకోండి, ఆ ఇంప్రాపర్ ఏదైతే ఇది ఉందో దీన్ని మనం ఎట్లా రాసుకోవాలంటే ఓకే. చాలామందికి f(x) అంటే ఏంది, g(x) అంటే ఏంది, q(x) అంటే ఏంది, r(x) అంటే ఏంది తెలీదు. వాళ్ళ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. నేను 6ని 2తో డివైడ్ చేస్తున్నా. ఓకే, 6ని 2తో డివైడ్ చేస్తున్నా. ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా, మనం చిన్నప్పుడు యూజ్ చేసిన లాంగ్ డివిజన్ మెథడ్. సో 2 1s are 2 3s are 6 0. ఇందులో దీన్నే మనం రిమైండర్ అంటాం, విచ్ ఈజ్ నథింగ్ బట్ r(x). మళ్ళీ దీన్ని ఏమంటాము కోషెంట్, విచ్ ఈస్ నథింగ్ బట్ q(x). మళ్ళీ దీన్ని ఏమంటాము డివైజర్, విచ్ ఈస్ నథింగ్ బట్ f(x). దిస్ ఈజ్ నథింగ్ బట్ g(x), విచ్ ఈస్ నథింగ్ బట్ డివిడెండ్. సో మనం ఆల్రెడీ దీని మీద మనకు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది, మస్తు సార్లు డిస్కస్ చేసినా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. డివైజర్ ఈజ్ ఈక్వల్స్ టు డివిడెండ్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. డివైజర్ ఇది ఈక్వల్స్ టు అంటే 6 ఇది ఈక్వల్స్ టు డివిడెండ్ ఇంటూ 2 ఇంటూ కోషెంట్ ఇంటూ 3 ప్లస్ రిమైండర్ ఎంత 0. దిస్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్ ఆల్గరిథం. సో ఈ డివిజన్ ఆల్గరిథంని యూజ్ చేసుకొని మనము దీన్ని సాల్వ్ చేస్తాం. అయితే డివిజన్ ఆల్గరిథంలో ఇంకో బైస్ ఎక్కడ ఉన్నాయంటే, ఇప్పుడు ఈ g(x) ఉందా, ఈ g(x) ఉంది కాబట్టి దీన్ని మొత్తంతో డివైడ్ చేస్తే ఈ g(x) క్యాన్సిల్ అయ్యి మనకి ఇది వస్తుంది. ఓకేనా? సో మీకు ఇది అర్థం కావాలి, ఇది అర్థమైతే మీకు సమ్ అర్థమైపోయినట్టే. సో క్లియరా, పక్కానా? చలో నెక్స్ట్ మనం ఏం చేద్దాం చెప్పండి. ఇట్లా రాసుకోవాలంటే మన మెయిన్ ఎయిమ్ ఏముండాలి, ఇట్లా రాసుకోవాలంటే మన మెయిన్ ఎయిమ్ ఏముండాలి చెప్పండి. ఫస్ట్ మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ ఉందా చూడండి, ఇది న్యూమరేటర్ డినామినేటర్, ఫస్ట్ డివైడ్ చేయాలన్నమాట. దీన్ని డివైడ్ చేస్తేనే కదా మనకు q(x) వచ్చేది, r(x) వచ్చేది, ఇందాక చూసినాక. అట్లా రావాలంటే డివైడ్ చేయాలి. సో పాలినామియల్స్ని ఎట్లా డివైడ్ చేస్తాం చాలామందికి డౌట్. సో ఇక్కడ చూడండి, నేను పాలినామియల్స్ ఎట్లా డివైడ్ చేస్తాను. సో x⁴ కదా మనం డివైడ్ చేయాల్సింది. చలో దేంతో, x² -3x +2. సో ఎవరికైతే రాదో వాళ్ళ కోసం కొంచెం స్లోగా చెప్తా, జాగ్రత్తగా వినండి. సో మనం పాలినామియల్ డివిజన్ ఎట్లా చేస్తామంటే, స్టార్టింగ్ ఏం చేయాలంటే ఇందులో ఉందా, ఈ డివైజర్ ఉందా, ఈ డివైజర్లో హైయెస్ట్ పవర్ టర్మ్ ఏముంది, ఫస్ట్ x⁴, దాన్ని ఇందులో ఉన్న హైయెస్ట్ పవర్ టర్మ్ తోటి డివైడ్ చేయాలి, x². అప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి,
ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్. సో ఈ ఎక్స్ స్క్వేర్ని మనం ఇంకో ఇక్కడ రాయాలి. ఓకే, వన్స్ రాసిన తర్వాత ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్ని దీని మొత్తంతో మల్టిప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఇంటూ -3x క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 2x స్క్వేర్. క్లియరా? కన్ఫ్యూజ్ కాకండి, సింబల్స్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ మైనస్. క్లియరా? ఎస్. ఇప్పుడు ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్ కదా, మనకేం మిగులుతుంది ప్లస్ 3x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్. క్లియరా? తర్వాత నేను ఏం చేస్తున్నా, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఏముందో చూడాలి మళ్ళీ. సో ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఉంది 3x క్యూబ్, దీంట్లో ఉన్న హైయెస్ట్ డిగ్రీ టర్మ్ తోటి మళ్ళీ డివైడ్ చేయాలి. సో 3x క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 3x. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x. సేమ్ మళ్ళీ రిపీట్, వన్స్ మనకి 3x వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టి మళ్ళీ దీంతో మల్టిప్లై చేయాలి. 3x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 3x క్యూబ్, 3x ఇంటూ -3x అంటే -9x స్క్వేర్, 3x ఇంటూ 2 అంటే 6x. మళ్ళీ సేమ్ మెథడ్ రిపీట్ చేయాలి. సింబల్స్ చేంజ్ చేసుకోవాలి. ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ మైనస్, ప్లస్ 3x క్యూబ్ -3x క్యూబ్ క్యాన్సిల్, -2x స్క్వేర్ ప్లస్ 9x స్క్వేర్ అంటే ప్లస్ 7x స్క్వేర్ -6x. క్లియరా? పక్కన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఇందులో ఉన్న హైయెస్ట్ పవర్ తోటి దీన్ని చేయాలి. సో 7x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ విచ్ ఇస్ నథింగ్ బట్ 7. సో ప్లస్ 7. ఇప్పుడు మళ్ళీ 7 తోటి మల్టిప్లై చేయాలి. 7x స్క్వేర్ -21x 7 2 = 14. క్లియర్? సో మళ్ళీ సింబల్స్ చేంజ్ చేయండి. ప్లస్ ఉంది మైనస్ ప్లస్ మైనస్, 7x స్క్వేర్ -7x స్క్వేర్ క్యాన్సిల్, -6x ప్లస్ 21x అంటే 15x ప్లస్ 15x -14. ఓకే, సో ఇప్పుడు మనము దీంతో డివైడ్ చేసిన తర్వాత మనకు r(x) వచ్చింది, q(x) వచ్చింది, f(x), g(x) ఆల్రెడీ ఉంటాయి. సో ఇదేంది మనకి r(x), ఇదేంది మనకి q(x), దీన్ని ఏమంటాము f(x), దీన్ని ఏమంటాము g(x). క్లియరా? సో ఇప్పుడు మనం ఈ ఫార్మాట్లో రాసుకుందామా? ఎస్. సో ఎట్లా రాసుకుంటున్నానో చూడండి. ఫస్ట్ ఎక్స్ పవర్ 4 బై g(x) అంటే ఏంది ఇదే కదా, ఎక్స్ స్క్వేర్ -3x ప్లస్ 2 ఇది ఈక్వల్స్ టు q(x) ఏంది మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7 ప్లస్ r(x) అంటే ఏంది 15x -4 బై g(x) ఏంది ఎక్స్ స్క్వేర్ -3x ప్లస్ 2. క్లియరా? అయితే ఇట్లా రాసుకోవడం వల్ల మీకు యూజ్ ఏంటంటే చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్ -3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7 ప్లస్ 15x -4 బై మనము ఎక్స్ స్క్వేర్ -3x ప్లస్ 2ని x -1 ఇంటూ x -2 రాసుకోవచ్చు కదా, ఎందుకంటే దీన్ని మల్టిప్లై చేస్తేనే మనకి ఇది వచ్చింది కాబట్టి x -1 ఇంటూ x -2. సో ఇప్పుడు మీరు చూడండి, దీన్ని నేను ఇట్లా రాసుకున్నా, మీరు దీన్ని ఒక్కదాన్ని గమనించండి. ఓకే, ఇదేంటి చెప్పండి, ఇట్ ఈస్ ప్రాపర్ ఫ్రాక్షన్ కదా. ఎందుకు చెప్పండి, కింద ఏముంది మనకి పవర్ ఎంత ఉంది, డిగ్రీ ఎంత 2, మీద డిగ్రీ ఎంత ఉంది 1, అంటే డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దెన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఈస్ గ్రేటర్ దెన్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ కదా. అంటే దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ లెక్క రిజాల్వ్ చేసుకోవచ్చా లేదా? ఎస్. ఎట్లా రిజాల్వ్ చేసుకుంటాము? ఫస్ట్ మెథడ్, పార్షియల్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్లో ఎప్పుడైతే మనకి లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్, పవర్ 1 ఉంది, ఇక్కడ ఏమంటారు వేరియబుల్కి పవర్ 1 ఉంది, వేరియబుల్కి పవర్ 1 ఉంది కాబట్టి నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. సో ఇట్లాంటప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్ ఎట్లా రిజాల్వ్ చేసుకుంటాము? a/x - a ప్లస్ b/x - b. సో ఈ విధంగా మనం దీన్ని ఒక్కదాన్ని రిజాల్వ్ చేసుకుంటే చాలు. సో దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడి వరకు? సో ఇందాక మనము మెథడ్ 5కి సంబంధించిన ఒక ప్రాబ్లం చేసినాం కదా, సేమ్ అట్లాంటిదే కానీ కొంచెం ట్విస్ట్ ఉంది, జాగ్రత్తగా చూడండి. సో మనకి ఇచ్చిన రేషనల్ ఫంక్షన్ ఇది. సో ఈ రేషనల్ ఫంక్షన్లో మీరు గమనించినట్టయితే
న్యూమరేటర్లో ఉన్న పాలినామియల్ని చూడండి, డినామినేటర్లో ఉన్న పాలినామియల్ని చూడండి. ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్న పాలినామియల్ గమనించగా డినామినేటర్లో ఉన్న పాలినామియల్ని నేను సాల్వ్ చేసిన, ఓకే, మల్టిప్లై చేసి. సో ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళ కోసం నేను సాల్వ్ చేసిన. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డినామినేటర్లో ఉన్న పాలినామియల్ కూడా మనకి ఏ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్. మనకి న్యూమరేటర్లో ఉన్న పాలినామియల్ కూడా క్యూబిక్ పాలినామియల్. అంటే మీరు గమనించినట్టయితే రెండు పాలినామియల్స్ యొక్క డిగ్రీ ఎంత? డిగ్రీ అంటే ఏంది? హైయెస్ట్ పవర్. దీనికి 3 ఉంది, దీనికి కూడా 3 ఉంది. అంటే డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు డిగ్రీ ఆఫ్ డినామినేటర్. అట్లాంటప్పుడు ఏమవుతుంది? అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయినప్పుడు మనం ఒకటి చేసినాం, ఏంది అది? f(x/g(x) ఈజ్ ఈక్వల్స్ టు q(x) ప్లస్ r(x/g(x). అది చేయాలి. కానీ ఇక్కడ పవర్ సేమ్ ఉండడం వల్ల మనము ఇంకొక మెథడ్ ఉంది దానికి. ఇంకొక మెథడ్ ఏంటంటే సింపుల్, f(x/g(x) ఈజ్ ఈక్వల్స్ టు coefficient of highest power term in numerator by coefficient of highest power term in denominator ప్లస్ మనకిచ్చిన ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవేం ఫ్యాక్టర్స్ ఇవి చెప్పండి? లీనియర్. పవర్ ఎంత ఉంది? 1 1 1, అంటే నాన్ రిపీటెడ్. సో ఇవి లీనియర్ నాన్ రిపీటెడ్ ఫ్యాక్టర్స్ కాబట్టి వాటిని మనం ఎట్లా రిజాల్వ్ చేస్తాము? పార్షియల్ ఫ్రాక్షన్స్ లెక్క a/b/c/. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, దానికి సంబంధించిన మెథడ్వి మనం ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ మనకు నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి అవి రాసేసినాం. సో ఈ విధంగా మనకి కింద డిగ్రీ మీద డిగ్రీ సేమ్ ఉంది అనుకోండి, ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. సో క్లియర్గా అర్థమైందా? చలో, సో ఇప్పుడు x³ x minus a into x minus b into x minus c is equals to coefficient of highest power term in numerator ఎంత? x³ coefficient ఎంత? 1 by చూడండి coefficient of highest power term in denominator, highest power term in x³, దాని coefficient ఎంత? 1. so 1/1 is nothing but 1 plus a by x minus a. ఆల్రెడీ ఇక్కడ ఫ్యాక్టర్ కూడా x minus a కాబట్టి అదే రాస్తున్నా, ప్లస్ b by x minus b ప్లస్ c by x minus c. సో చాలామంది స్టూడెంట్స్ ఓకే ఇది రబ్ చేస్తున్నా, సో మీకు క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇది రబ్ చేసేస్తున్నా. క్లియర్? సో చాలామంది స్టూడెంట్స్కి క్యాలిక్యులేషన్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఇవి. నేను మీకు ఏం చెప్పిన, ఎప్పుడైనా పార్షియల్ ఫ్రాక్షన్ సాల్వ్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అంటే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మనము ఏమి చెయ్యకూడదు, ఓకేనా? సో రైట్ హ్యాండ్ సైడ్ని సాల్వ్ చేయాలి. సో రైట్ హ్యాండ్ సైడ్ని ఓకే మనకు 4 టర్మ్స్ ఉన్నాయి, ఎల్సిఎం ఎట్లా తీసుకుంటామంటే సింపుల్, అన్నిటిని మల్టిప్లై చేసేయండి, ఓకేనా? లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే స్ట్రైట్ అవే అన్నిటిని మల్టిప్లై చేయడమే. 1 into x minus a into x minus b into x minus c. సో 1 into దేం చేసినా మొత్తం 1 కాబట్టి 1 రాసుకోకుండా x minus a into x minus b into x minus c. ఓకే, సో ఇక్కడ మనకి ఏముంది? 1 ఉంది. 1కి నేను ఎంత మల్టిప్లై చేస్తే నాకు ఇది అంత వస్తుంది, దీన్ని మొత్తాన్ని 1తో మల్టిప్లై చేస్తే అంత వస్తుంది కాబట్టి మీద కూడా మనం దాన్ని మల్టిప్లై చేయాలి. సో 1 into x minus a into x minus b into x minus c. క్లియర్? సరే, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ టర్మ్ చూడు, నెక్స్ట్ ఫ్రాక్షన్లో ఏముంది? డినామినేటర్లో x minus a. సో ఈ x minus aకి నేను ఎంత మల్టిప్లై చేస్తే ఇదంతా వస్తుంది? సింపుల్గా x minus b into x minus c చేస్తే మనకి ఈ టర్మ్ మొత్తం వచ్చేస్తుంది. అంటే మీద ఏని x minus b ఇంటూ x minus c, కొంచెం పెద్దగా రాస్తున్నా ఎందుకంటే మనకు అవసరం కాబట్టి, ప్లస్ b ఇంటూ ఏం రాస్తాను చెప్పండి, ఇక్కడ x minus b ఉంది కాబట్టి సింపుల్గా దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు ఇది వస్తుంది? సింపుల్గా x minus a, x minus c. సో b ఇంటూ x minus a into x minus c ప్లస్ c. కింద ఏముంది? డినామినేటర్ x minus c. సో x minus cకి నేను ఏం మల్టిప్లై చేయాలి? ఇదంతా రావాలంటే x minus a into x minus b, అంటే x minus a into x minus b. సో ఎల్సిఎం ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందంటే సింపుల్గా ఏం చేయాలంటే ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ చూసుకోవాలి. డినామినేటర్ని దేంతోటి మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం ఆన్సర్ వస్తుందో చెక్ చేసుకోవాలి. దేంతో మల్టిప్లై చేస్తావు ఆ టర్మ్ ఏదైతుందో మీదే మల్టిప్లై చేసుకోవాలి. సింపుల్. సో ఇప్పుడు x minus a, x minus b, x minus c, x minus a, x minus b, x minus c. జాగ్రత్త చూడండి. x³ ఇది ఈక్వల్స్ టు, సో ఇది మన కన్వెన్షనల్ మెథడ్లో ఏంది? అన్నిటిని మల్టిప్లై చేసి x³ టర్మ్స్ ఒక దగ్గర రాసుకోవడము, x టర్మ్స్ ఒక దగ్గర రాసుకోవడం పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ ఉందా, ఈ ఈక్వేషన్ ఒకసారి రాస్తున్నా,
క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఇప్పుడు నేను ఏనే కనుక్కోవాలనుకుంటున్నాను. అట్లాంటప్పుడు నేను ఏం చేయాలి, ఎక్స్ ప్లేస్లో ఈ ఏ పెట్టుకున్నాను అనుకోండి, మనకి ఎలిమినేట్ అయిపోతుంది. ఒకసారి ఏ పెట్టుకోవాలి, ఒకసారి బి పెట్టుకోవాలి, ఒకసారి సి పెట్టుకోవాలి. ఫస్ట్ నేను ఏ పెట్టుకుంటున్నా, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. జాగ్రత్త చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏ పెట్టుకుంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ ఏ, 0 0 ఇంటూ 0 ఇంటూ 0 0 ప్లస్ ఏ ఇంటూ, ఇక్కడ చూడండి ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టుకుంటే ఏ మైనస్ బి ఇంటూ ఇక్కడ ఏ పెట్టుకుంటే ఏ మైనస్ సి ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టుకోండి ఏ మైనస్ ఏ 0 0 ఇంటూ సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ 0. సో బి ఇంటూ 0 విచ్ ఈజ్ నథింగ్ బట్ 0. మళ్ళీ దాన్ని రాసి ఎగ్జాగరేట్ చేయని అవసరం లేదు. సి ఇంటూ ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ ఏ అంటే ఏ మైనస్ ఏ అంటే 0 ఇంటూ సంథింగ్ 0. సో 0. సో మొత్తానికి మనకి ఏమొచ్చింది, క్లియర్. సో ఈజీగా క్యాపిటల్ ఏ వాల్యూ వచ్చేస్తుంది. అట్లా మీరు నెక్స్ట్ ఏం చేస్తారు చెప్పండి, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి పెట్టండి. చాలా సింపుల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి పెడితే మీకు చెప్పేయచ్చు ఇక్కడనే. చూడండి ఇప్పుడు బీ క్యూబ్ ఉత్తిగా చెప్పేయచ్చు. ఇక్కడ మీరు చూడండి బీ పెట్టినారు అనుకోండి, ఇదంతా 0 అయిపోతుంది. ఎక్స్ మైనస్ ఏ అంటే బీ మైనస్ ఏ ఇంటూ బీ మైనస్ బి అంటే 0 కాబట్టి ఇదంతా 0 అయిపోతుంది. 0 ప్లస్ ఏ, మళ్ళీ ఏ టర్మ్ చూడండి ఏ ఇంటూ బీ మైనస్ బి అంటే 0 కదా, 0 ఇంటూ సంథింగ్ 0. సో మొత్తానికి 0 ప్లస్ బి టర్మ్ ఒక్కటి ఉంటుంది చూడండి, బి ఇంటూ ఏముంది ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ మైనస్ ఏ అంటే బీ మైనస్ ఏ ఇంటూ బీ మైనస్ సి. క్లియర్. ప్లస్ సిలో కూడా చూడండి బీ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ అంటే బీ కదా, బీ మైనస్ బి 0 కదా, సో మొత్తం కలిపితే 0 అయిపోతుంది ప్లస్ 0. సో బీ క్యూబ్ ఇది ఈక్వల్స్ టు క్యాపిటల్ బి ఇంటూ బీ మైనస్ ఏ ఇంటూ బీ మైనస్ సి. సో బీ క్యూబ్ బై బీ మైనస్ ఏ ఇంటూ బీ మైనస్ సి విచ్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ బి. ఓకే, ప్రతిసారి ఆ మెథడ్ చేయని అవసరం లేదు. నాకు యాక్చువల్గా ఈ మెథడ్ ప్రిఫర్ చేయడం నాకు ఇష్టం లేదు, బట్ మనకి ఈజీ అవుతుంది కాబట్టి ఈ మెథడ్ చేయాల్సి వస్తుంది. సో సింపుల్, ఇక్కడ మనం బి కూడా పెట్టేసుకున్నాం. సమ్వేర్ వీ హ్యావ్ టు కీప్ సి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ సాల్వ్ అయిపోయింది కాబట్టి వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్ ఇక్కడ సి పెట్టేస్తున్నా. పుట్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు సి. అప్పుడు ఏమొస్తుంది, సి క్యూబ్ ఇది ఈక్వల్స్ టు ఇక్కడ మళ్ళీ 0 అవుతుంది. సి మైనస్ సి 0 కాబట్టి ఇదంతా మల్టిప్లైస్ 0 ప్లస్ ఏ ఇంటూ మళ్ళీ ఇక్కడ చూడండి ఈ టైంలో సి ఎక్స్ మైనస్ సి కాబట్టి సి మైనస్ సి 0 ప్లస్ బి ఇంటూ మళ్ళీ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సి పెడితే సి మైనస్ సి 0 అయిపోతాడు 0 ప్లస్ సి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ బి. సో ఇప్పుడు అది కిందికి పంపిస్తే ఏమొస్తుంది చెప్పండి, సి క్యూబ్ బై సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ బి ఇది ఈక్వల్స్ టు క్యాపిటల్ సి. సో నాకు క్యాపిటల్ ఏ వచ్చింది, క్యాపిటల్ బి వచ్చింది, క్యాపిటల్ సి వచ్చింది. స్ట్రైట్ అవే నేను ఈ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి అక్కడ పెట్టుకున్నాను అనుకోండి, నాకు సాల్వ్ అయిపోతుందా కాదా. ఓకే, మీకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఐ విల్ రబ్ ఆఫ్ దిస్ ఎవ్రీథింగ్. కొంచెం టైం లెంత్ పెరుగుతుంది కానీ మీకు క్లారిటీ ఉండాలని చెప్పి రబ్ చేసి రాస్తున్నా. ఓకే, జాగ్రత్త చూడండి. ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి ఇది ఈక్వల్స్ టు 1 ప్లస్
ఏ అంటే ఏముంది మనకి ఏ క్యూబ్ బై ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ సి, ఏ క్యూబ్ బై ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ ఏ. క్లియర్? ప్లస్ బి అంటే ఏముంది బీ క్యూబ్ బై బీ మైనస్ ఏ ఇంటూ బీ మైనస్ సి, బీ క్యూబ్ బై బీ మైనస్ ఏ ఇంటూ బీ మైనస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ బి ప్లస్ సింపుల్ సి క్యూబ్ బై సి మైనస్ ఏ ఇంటూ ఏ మైనస్ బి అనుకుంటా, సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ బి ఎక్స్ మైనస్ సి. సో ఈ విధంగా మనం ఇట్లా సాల్వ్ చేసుకోవాలి. సో నేను 6 అంటే మెథడ్ 6కి సంబంధించిన 3 సమ్స్ చెప్పిన, వెరీ 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 ఇంపార్టెంట్. నా ప్రీవియస్ వీడియోలో మొత్తం చెప్పిన, ఇవి మాత్రం మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఇందులోకించి క్వశ్చన్ వస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో క్లియర్గా అర్థమైంది కదా. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.